12వ వార్డు నుంచి గతంలో సిట్టింగ్ కౌన్సిలర్గా ఉన్నాను. ప్రజలకు ఎంతగానో సేవలు అందించాను. ప్రజల సమస్యలపైన మున్సిపల్లో కానీ పోరాటం చేసి ప్రజలకు నిధులు ఇప్పించడం కానీ 1.25 crores కొరట్ల బస్టాండ్ ఏరియా అనేది ఎక్స్టెండ్ చేసాము, డెవలప్మెంట్ చేస్తున్నాము. మరి ప్రజలందరూ నా సేవలని దృష్టిలో ఉంచుకొని నన్ను అధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. మరి మీ ఇంటి ఆడబిడ్డగా చదువుకున్నాను. నేను ఎంబీఏ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా చేశాను. మరి మీరందరూ నా సేవలు గుర్తించి నన్ను మళ్ళీ అధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ రామతీర్థపు కృష్ణవేణి హరీష్ని. గతంలో మేము చేసినటువంటి సేవలు ఉన్నాయి, వార్డు ప్రజలందరూ గుర్తిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకుంటున్నారు. మేము చేసిన సేవలు కరోనా టైం నుంచి పట్టణ ప్రగతి ప్రోగ్రాం మొదలుకొని టీఏపైడి ఫండ్ వరకు కూడా మా సొంత నిధులతోని, మా ఇంట్లో ఉన్నటువంటి సొంత నిధులతో నేను రోడ్డుని అభివృద్ధి చేశాను. బిల్లుల కోసం కష్టపడ్డాను, అన్నీ చేశాను. ఈ రోజు వరకు పెండింగ్లో ఉన్న వర్క్ కూడా కంప్లీట్ చేసేసి ఇప్పటికి కూడా గతంలో చేసినట్టు మాదిరిగానే ఇక మీదట కూడా అంతకన్నా ఎక్కువగా వార్డును అభివృద్ధి చేస్తాను. అన్ని రకాలుగా వార్డుని అభివృద్ధి చేసి అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్తాను. మిగతా ఏంటంటే వార్డులో ఉన్న సమస్యలు ప్రతి ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్రతి సమస్య క్షుణ్ణంగా మాకు తెలుసు. ఇది ఏంటంటే మొత్తం కూడా మైక్రోడ్కి సంబంధించినటువంటి మొత్తం వాడగట్టు కొన్ని చందుర్తి మండలం, వృద్ధాంగి మండలం, ఇటు పోతే హనుమాజీపేట మొత్తం వచ్చేసి ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు. వాళ్ళ గురించి దృష్టిలో పెట్టుకొని కూడా మేము అక్కడ ఉన్న వార్డుని ఎట్లా డెవలప్ చేస్తాం ఏంటని చెప్పేసి మాకు ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారంగానే ముందుకెళ్తాము. అలాగే వార్డును కూడా అభివృద్ధి చేసి ముందుగా చూపిస్తాం. జనం కూడా ఒక్కసారి గ్రహించండి. చదువుకున్న వాళ్ళకి ఒక్కసారి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అని ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. మేము అభివృద్ధి అంటే మేము చూపిస్తాం, గుర్తుంచుకోండి.